మిగిలిన అవతారాలకి రామావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాలలో ఏదైనా ఒక విష్ణువాలయాన్ని చూసినప్పుడు లోపల ఉన్నటువంటి అవతారమూర్తి ఎవరు అన్నది ఒకవేళ మనం గుర్తుపట్టలేకపోయినా దానిని విష్ణువాలయము అని పిలుస్తాం. ఒక వామనమూర్తి దేవాలయం ఉందనుకోండి, అది వామనమూర్తి దేవాలయము అని మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ఉన్నది కాంచీపురంలో వామనమూర్తికి దేవాలయం ఉంది. అలా ఒకవేళ మనం లోపలికి వెళ్ళే పర్యంతము లోపల ఉన్నటువంటి మూర్తి ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతే విష్ణువాలయము అని పిలిచేస్తాం. అలాగే విష్ణు శక్తి అయినటువంటి అమ్మవారు ఎవరుంటుందో ఆవిడ్ని లక్ష్మీదేవి అని పిలుస్తాం. కానీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే అయినటువంటి రామాలయం కనపడిందనుకోండి, విష్ణువాలయము అని పిలవం, రామాలయము అనే పిలుస్తాం. మహాలక్ష్మి ఆలయము అని పిలవం సీతమ్మ ఆలయాన్ని. సీతామహాలక్ష్మి అంటామేమో కానీ సీతమ్మ ఆలయము అంటాం. లక్ష్మి అన్న శబ్దంతో కన్నా సీతమ్మ అన్న శబ్దంతో పిలవడానికి ఇష్టపడతారు. అమ్మ అని కూడా ఊరుకోరు, సీతమ్మ తల్లి అంటారు. రెండు మాటలు ఆ అమ్మ శబ్దం ప్రయోగించడంలో ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడగు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. శ్రీరమ సీతగాగ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నిత్యానపాయని కనుక ఎప్పుడెప్పుడు శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం అవతార స్వీకారం చేసి భూమి మీదకు వచ్చినా ఆయనని విడిచిపెట్టకుండా వచ్చేటటువంటి లక్షణము కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె సీతమ్మగా వచ్చింది. ఒకనాడు ఆయన కృష్ణ భగవానుడుగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వచ్చింది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారి భాగవతంలో. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, ఆ శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది ఒకనాడు. ఆ తల్లియే సీతామహాలక్ష్మి సీతమ్మగా వచ్చింది. అయినా లక్ష్మీదేవి ఆలయం అనం, సీతమ్మ ఆలయం అంటాం. ఎందుచేత అలా అంటాము అంటే నరుడి యొక్క జీవితానికి అంత దగ్గరగా పెనవేసుకుపోయినటువంటి అవతారం రామావతారం. రాముడు కేవలం ఒక నరుడిగా ప్రవర్తించాడు తప్ప ఎక్కడా కూడా అసలు తన అవతారము యొక్క వైశిష్ట్యాన్ని కానీ తాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులని కానీ శ్రీరామాయణంలో ప్రకటన చెయ్యలేదు. అందుకే ఒకానొక సమయంలో గరుత్మంతుడే వచ్చిన ఆయన కూడా మన ఇద్దరి అనుబంధమేమో స్వామి నీకు తెలుస్తుంది అని వెళ్ళిపోయాడు తప్ప నువ్వు విష్ణువు నేను నీ వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి అన్న మాట వాడలేదు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంబోధన దాశరథి అని పిలిస్తే సంతోషిస్తాడు. దశరథ మహారాజు యొక్క కుమారుడా అంటే ఆనందపడతాడు. అంటే కోరి కోరి ఒక నరుడిగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగినప్పుడు కూడా భగవంతుని యొక్క అవతారము ఇప్పుడు ఏది నడుస్తోంది, ఏ లక్షణములతో కూడుకున్నటువంటి అవతారమై ఉన్నది, అది పూర్ణావతారమా కళావతారమా అంశావతారమా ఇటువంటి ప్రశ్న వేయలేదు. ఈ కాలమునందు ఈ దేశములో 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడెవరున్నాడు అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటాడు. 16 గుణములు చెప్పి ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ దేశమునందు ఎవరున్నాడో నాకు ఆయన గురించి తెలియచేయవలసింది అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్న చేసినప్పుడు జవాబుగా నారదుడు చెప్పినటువంటి సంక్షేప రామాయణాన్ని ఆధారం చేసుకుని తరువాతి కాలంలో బ్రహ్మగారిచ్చినటువంటి వరం చేత 24,000 శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి లోకానికి అందించాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. అందుకే సాధారణంగా ఎక్కడ ఎవరు ప్రవచనం చేసినా సూర్యచంద్రుల వంటి వారు వాంగ్మయానికి వ్యాసుడు వాల్మీకి వాళ్ళిద్దరికీ నమస్కరించి ప్రవచనం చేస్తారు. కారణమేమి అంటే
చంద్రవంశాన్నంతటినీ కూడా వర్ణించాడు వ్యాస భగవానుడు. సూర్యవంశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కథనంతటినీ చెప్పాడు వాల్మీకి మహర్షి. సూర్యుడు ప్రకాశించినటువంటి పగలు, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి కలిపి ఒక రోజైనట్టే వ్యాస వాల్మీకి మహర్షులిద్దరూ కూడా ప్రతిపాదించినటువంటి రామాయణ భారత భాగవతములు మనకి వేదసారములై మన జీవితానికి ధర్మాన్ని నేర్పి, ప్రస్థానాన్ని నేర్పి, భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. అందుకే వ్యాస మహర్షికి వాల్మీకి మహర్షికి నమస్కరించి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. అటువంటి వాల్మీకి మహర్షి చేత ఇవ్వబడినటువంటి రామాయణం సాక్షాత్తుగా వేదోపబ్రహ్మణం. వేదమే శ్రీరామాయణ కావ్యంగా నడిచింది. వేదము ఏ పరమేశ్వరుడి గురించి ప్రతిపాదన చేస్తుందో ఆ పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి నరుడిగా ఈ లోకంలో నడిచాడు.